కన్న కొడుకే తల్లిదండ్రులు గొడ్డలతో నరికి చంపేశాడు. పెళ్లి కావాల్సిన తన అక్కని ఎందుకు చంపాల్సి వచ్చింది? రక్షించమని కేకలు వేస్తుంటే ఊరు ప్రజలు ఎందుకు కాపాడలేకపోయారు? పదుల సంఖ్యలో పోలీసులు వెళ్ళి వాళ్ళని పట్టుకున్నారా? దీని అంతటికి కారణం ఏమై ఉండొచ్చు? హ్యావ్ ఎ లుక్. స్టోరీలోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో విజయ్ చౌదరి అనే వ్యక్తి ఉండేవాడు. అతను పెళ్లి చేసుకుని 2 పిల్లలకి అన్నాడు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అబ్బాయి పేరు అబ్బాయి. వీళ్ళది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తండ్రి విజయ్ వ్యవసాయం చేసుకునేవాడు. ఆ వ్యవసాయం చేస్తే కుటుంబాన్ని పోషించేవాడు. వీళ్ళది పేదరికం అయినప్పటికీ పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకునేవాడు. ఊళ్ళో వీళ్ళకి మంచి గౌరవం కూడా ఉండేది. కాలాంతరం పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఓ రోజు కొడుకు అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. అది ఇంట్లో తల్లిదండ్రులు చెప్తే వీళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోపోవడంతో అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. తల్లిదండ్రులు నిరాకరించడంతో అతను అమ్మాయిని తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోయాడు. అక్కడ సహజీవనం చేయడం మొదలెట్టాడు. ఒక పక్క తల్లిదండ్రులకి ఆరోగ్యం క్షీణించింది. వయసు కూడా దగ్గర పడింది. ఆ సమయంలో తల్లిదండ్రుల్ని తన కూతురే పనిలోకి వెళ్ళి పోషించేది. ఎంతో కష్టపడేది. పాపం ఎంతో కష్టపడి పోషించేది వాళ్ళ కూతురు. ఏ రోజు కూడా అబ్బాయి తన తల్లిదండ్రులు చూసుకున్నది లేదు. కనీసం పట్టించుకునేవాడు కాదు. అయితే రోజులు గడిచే కొద్దీ కూతురు వయసు పెరిగిపోతుంది. ఇది గమనించిన తండ్రి విజయ్ కూతురికి పెళ్లి సంబంధం చూశాడు. అయితే అందుకు కట్న కానుకలు సమర్పించాలి. దీనికి తండ్రి విజయ్ తన ఆస్తిలో కొంత భాగం కూతురికి ఇద్దాం అనుకున్నాడు. ఇది తెలిసిన కొడుకు అబ్బాయి దానికి అంగీకరించలేదు. ఇంట్లోకి వచ్చి పెద్ద గొడవ చేశాడు. అయినప్పటికీ తండ్రి పట్టించుకోకుండా ఆస్తిలో కొంత భాగం కూతురికి రాయించాడు. ఎందుకంటే కూతురు ఎంతో కాలంగా వీళ్ళు పెంచి పోషించింది. కూతురి జీవితం బాగుండాలని కొంత ఆస్తిని రాసించాడు. ఇలా జరగడంతో ఇక్కడితో రక్త చరిత్ర మొదలైంది. విషయం తెలిసిన అబ్బాయి ఎంతో క్రోధానికి గురయ్యాడు. సానబెట్టిన గొడ్డలు తీసుకుని ఇంటిపై దాడి చేశాడు. తల్లిదండ్రులు భయంతో పరుగులు తీశారు. చంపొద్దని ఎంతో వేడుకున్నారు. అయినప్పటికీ కొడుకు ఏ మాత్రం కనికరం లేకుండా గొడ్డలతో నరికేశాడు. ముందుగా తండ్రిని గొడ్డలతో నరికేశాడు. వాళ్ళు ఆర్తనాదాలు ఊరంతా వినపడ్డాయి. ఊళ్ళోని ప్రజలు ఆపడానికి వచ్చినప్పటికీ ఇతని మీద భయంతో అలాగే నిలిచి ఉండిపోయారు. ఆ తర్వాత అక్కని తల్లిని అతి కిరాతంగా నరికి చంపేశాడు. చచ్చే వరకు నరుకుతూనే ఉన్నాడు. రక్తం ఏర్లే పాలింది ఆ ప్రదేశంలో. వాళ్ళని చంపిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలిసిన పోలీసులు ఆ ప్రదేశం అంతా గాలించి ఆ యొక్క మృతదేహాలని పోస్ట్ మార్టం పంపించారు. ప్రస్తుతం పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి అతని కోసం గాలించారు. ఆస్తి కోసం కుటుంబాన్ని కిరాతంగా చంపేశాడు. తల్లి, తండ్రి, అక్కని ఏ చాలి దయలేదు. డబ్బు మనిషి మృగాన్ని చేస్తుంది. ఈ సంఘటన ఊరిలోని ప్రజలందరూ భయం భ్రాంతులకు గురి చేసింది. ఊరు మొత్తం వణికిపోతుంది. ఒకరి స్వార్థం కుటుంబాన్ని నాశనం చేసింది ఈ రోజు.